నమస్తే. పుట్టపర్తి జనసంద్రంగా మారింది. బాబాని చివరిసారి చూసేందుకు ఆయన భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ సాయంత్రం వరకే బాబా భౌతిక కాయాన్ని చూసే అవకాశం కల్పిస్తారు. భౌతిక కాయాన్ని రేపు ఉదయమే సమాధి చేయనున్నారు. ప్రధానమంత్రితో పాటు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కాసేపట్లో పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి చివరి చూపులివే. కొన్ని గంటలు గడిస్తే బాబా భౌతిక కాయం కూడా చూడ్డానికుండదు. బాబా దేహం మట్టిలో కలిసిపోతుంది. అందుకే బాబాను కడసారి చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 2 రోజుల నుంచి భారీగానే వస్తున్న ఆఖరి రోజు కావడంతో భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బాబాను చూసేందుకు అనుమతినిస్తారు. ఆ తర్వాత ప్రశాంతి నిలయం లోపలికి ఎవరిని అనుమతించరు. దర్శనం అనేటువంటిది సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది, తరువాత ఉండదు. ఎందుకంటే అక్కడనే లోపలనే కుల్వంత్ హాల్లోనే అంతిమ సంస్కారం ఉంటుంది. అక్కడనే బరియల్ కూడా ఉంటుంది. కాబట్టి తర్వాత దర్శనానికి ఆస్కారం ఉండదు అనేటువంటిది ఇప్పుడు తీసుకున్నటువంటి ఏకాభిప్రాయం. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పుట్టపర్తిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాబాను సమాధి చేసే దృశ్యాలను చూపించేందుకు భారీ స్క్రీన్లను పెట్టారు. క్యూ లైన్లలో ఉన్న వారిని మంత్రి రఘువీరారెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళ, బుధవారాల్లో భక్తుల కోసం ఆర్టీసీతో పాటు రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. ఒక్క అనంతపురం రీజియన్లోనే 400 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. అద్దెకు బస్సులు అడిగిన వారికి కాదనకుండా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పట్టణాల నుంచి సర్వీసులను నడుపుతోంది ఆర్టీసీ. హైదరాబాద్, విజయవాడ, విశాఖల నుంచి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. బుధవారం కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పుట్టపర్తి నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. పుట్టపర్తిలో ట్రాఫిక్ ఆంక్షలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేసి పార్కింగ్ ఏరియాలకు పంపిస్తున్నారు. మరోవైపు బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకునేందుకు వీవీఐపీలు పుట్టపర్తికొస్తున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర మంత్రి అంబికా సోనితో పాటు ప్రముఖులు రానున్నారు. నివాళులర్పించిన వెంటనే వారు తిరుగు ప్రయాణమవుతారు. సత్యసాయిబాబా అంత్యక్రియల కోసం సరస్వతి తీర్థ పుణ్య జలాలను వినియోగిస్తున్నారు. బుధవారం ఉదయం బాబాను కుల్వంత్ హాల్లోనే సమాధి చేయనున్నారు. ఎప్పుడు సత్యసాయి కూర్చునే స్థలంలోనే సమాధిని నిర్మించనున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి సాయి కుల్వంత్ హాల్లో సేవాదళ్ కార్యకర్తలు భజనలు చేస్తూనే ఉన్నారు. తెల్లవార్లు బాబా దర్శనం కోసం భక్తులు వస్తూనే ఉన్నారు. ఆఖరిసారి ఆయన్ని చూసి కంటతడి పెడుతూ వెళ్లిపోతున్నారు.